అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి. ఆర్థికంగా నిలకడగానే ఉంటుంది. అదనపు ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల వారికి విశేష పురోగతి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉద్యోగ జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పవు. పిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. స్నేహితో విభేదాలు ఏర్పడవచ్చు. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. ప్రేమ వ్యవహారాలు పర్వాలేదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాల్సింది. అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. పిల్లల్లో ఒకరు శుభవార్త చెబుతారు. ఉద్యోగ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించినంతగా లాభాలు రాకపోవచ్చు. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఇరుగు పొరుగుతో పేచీలు తలెత్తే అవకాశం ఉంది. స్నేహి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం బాగానే సాగిపోతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. కొద్దిపాటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఆదాయ పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారాలకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. ఒక స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకుంటారు. ఇతరుల బాధ్యతలను నెత్తిమీద వేసుకుంటారు. పిల్లలు శుభవార్త తీసుకువస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికారుల అభిమానం సంపాదిస్తారు. విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు వ్యసనాలకు దూరంగా ఉండండి. స్నేహి నమ్మించి మోసగించే అవకాశం ఉంది. ఎవరికీ వాగ్దానాలు చేయకండి. హామీలు ఉండకండి. బంధువులలో ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. ఆకస్మిక ధన లాభం ఉంది. శుభవార్త వింటారు. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వండి. ఉద్యోగ పరంగా కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. మితిమీరిన ఔదార్యం వల్ల నష్టపోతారు. కీలక విషయాల్లో బంధుమిత్రుల సలహాలు సూచనలు తీసుకోండి. సమయోచిత నిర్ణయాలతో కుటుంబ సమస్యను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.